చెనాబ్ బ్రిడ్జ్. ఇండియా స్టాండర్డ్స్ని పెంచింది. జమ్మూ కాశ్మీర్ని కలిపేలా చెనాబ్ రివర్ మీద నిర్మించారు కాబట్టి ఈ బ్రిడ్జ్ని చెనాబ్ బ్రిడ్జ్ అంటున్నారు. ఈ బ్రిడ్జ్ని కంప్లీట్గా ఐరన్తో డిజైన్ చేశారు. అండ్ ఇప్పటి వరకు చైనా బ్రిడ్జ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే మన ఈ చెనాబ్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేసిన దగ్గర నుంచి మన చెనాబ్ బ్రిడ్జ్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చేసారు. అండ్ మనం ఈ వీడియోలో మెయిన్గా చెనాబ్ బ్రిడ్జ్ గురించి మాట్లాడలేదు, దాని డిజైన్ గురించి మాట్లాడలేదు, అది డిజైన్ చేసిన లేడీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంత స్పెషల్ అంటే సివిల్ కమ్యూనిటీలో జాబ్సే లేవు, మనకి ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్న డైనమోలో చాలా మంది అనుకునే వాళ్ళ కోసం ఈ లేడీ ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. అండ్ మోరార్ లేడీ ఎవరో కాదు, మన తెలుగు అమ్మాయి ప్రొఫెసర్ గాలి మాధవీలత గారు ఏడుగొండ్లపాడు అనే గ్రామంలో ఈమె జన్మించారు. ఈవిడ ప్రపంచంలో ఎత్తైన చెనాబ్ బ్రిడ్జ్ దీని నిర్మాణంలో ఈమె కీ రోల్ ప్లే చేశారు. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం 17 years నిరంతరం పనిచేశారు. ఈమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఈమె బీటెక్ జేఎన్టీయూలో చేశారు, ఎన్ఐటి వరంగల్లో ఎంఎస్ చేశారు, ఐఐటి మద్రాసులో పిహెచ్డి పూర్తి చేశారు, నౌ బెంగళూరులో ఐఐఎస్సి లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అసలు ఈ మాధవీలత గారు ఈ చెనాబ్ బ్రిడ్జ్ డిజైనింగ్ లో కానీ కన్స్ట్రక్షన్ లో కానీ ఏ ఇయర్ లో వచ్చారు, అసలు ఎలా వచ్చారు అనే విషయాల గురించి మాట్లాడుకుంటే 2005లో చెనాబ్ రివర్ మీద నిర్మించబోయే ఈ రైల్వే వంతెన కోసం ఆమెను నియమించారు. ఈమె మొదటి నుంచి ఆ ప్రాజెక్ట్ లో ఉన్నారు. చెనాబ్ రివర్ దగ్గర ఉండే ఆ హిల్స్ రెండు ఇంక్లైన్ గా ఈ షేప్ లో ఉండడం చేత అక్కడ ఆ రాక్ ఆర్ సాయిల్ ఎలా ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే లోడ్స్ పడతాయి కదా, ఆ లోడ్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ హై ఫోర్స్తో ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఆ జరిగే ఆ రేడియేషన్ కానీ ఆ వైబ్రేషన్స్ కానీ ఆ కొండ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్కి జరిగి డిమాలిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అలాంటి వాటి మీద ఈమె ఎక్కువ ఫోకస్ చేసి అసలు ఇక్కడ ఏ యాంగిల్లో కట్టొచ్చు, ఇక్కడ ఎలా అయితే ఆ రాక్ అండ్ సాయిల్స్ని ఎలా స్ట్రాంగ్ చేసి అక్కడ పునాదులు వేయొచ్చు అనే దాని మీద ఈమె దిశానిర్దేశం చేశారు. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఈమెతో పాటు ఇంకొక అతను కూడా ఉండేవాళ్ళంట. బట్ అతను కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అతను ఫిట్ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి మెయిన్గా ఈమెనే పెట్టి ఈ ప్రాజెక్ట్ రన్ చేశారు. అసలు ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఎన్ని కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ దీనికి యూజ్ అవుతుంది అనే దాన్ని అన్ని అడాప్ట్ చేసుకొని దీని మీద ప్రయోగం చేశారు. దీనికంటే ముందు సివిల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీర్స్ అండ్ సివిల్ తీసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మన భవనం సిటీసీ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కొత్త టెక్నాలజీస్, కొత్త ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మన భవనం సిటీసీ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా అందులో కొత్త ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, కొత్త సాఫ్ట్వేర్స్ గురించి అందులో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఉన్న భవనం సిటీసీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. రఫ్గా చేస్తే వర్కౌట్ అవుతుందా లేదన్న విధాల మీద కూడా ఎక్కువ వర్కౌట్ చేసి అప్పుడు ఫైనలైజ్ చేసి డిజైన్ చేశారండి. అయినా కానీ ఈ బ్రిడ్జ్ను ఆమెను కట్టేటప్పుడు ఎదుర్కొన్న సవాళ్ళు ఇన్ని అన్నీ కాదు. ఇంకొకటి మొత్తం రాక్ సాయిల్ కూడా కాదు, అదంతా పైనంతా స్ప్లిట్ అయిపోయే సాయిల్ ఉండేది. సో దాన్ని తీసి రాక్ ఆ బిల్డ్ చేసి మొత్తం సటన్ ఏరియా వరకు హోల్ చేసి లోపలికి ఐరన్ అండ్ సిమెంట్ పంపించి దాన్ని స్ట్రాంగ్ గా ఉంచేలాగా, ఇఫ్ ఇన్ కేసు లోడ్స్ పడితే డైరెక్ట్ గా అప్లై అవ్వకుండా అది ఆ సిమెంట్ ద్వారా ఆ కాంక్రీట్ ద్వారా లోపలికి ఇంక్లూడ్ అయ్యి ఆ స్ట్రక్చర్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా కూడా డిజైన్ చేశారు. అండ్ ఈ బ్రిడ్జ్ లో ఉన్న మెయిన్ అడ్వాన్స్ థింగ్ ఏంటంటే ఇది మొత్తం క్యాంటిలివర్ బీమ్ బేస్ మీద ఉంటది. ఈ రెండు ఏదైనా ట్రైన్ వెళ్ళినప్పుడు ఎక్కువ హెవీ లోడ్స్ పడినప్పుడు ఈ కార్నర్ కి ఈ కార్నర్ కి వచ్చి అక్కడ లోడ్స్ అప్లై అవుతాయి. సో యూనిక్ గా ఈ లోడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఆ టైంలో లోడ్స్ ఇట్లా పడతాయి కాబట్టి లోడ్స్ అన్ని యాంగులర్ గా పడడం వల్ల కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏముండవు. ఈ బ్రిడ్జ్ చాలా ఎత్తులో ఉండగా, అంటే ఆ చెనాబ్ రివర్ కి 359 meters ఎత్తులో ఉండడం వల్ల, చాలా ఎత్తైన బ్రిడ్జ్ అవడం వల్ల విండ్స్ అనేవి అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఏ యాంగిల్ విండ్ వచ్చినా సరే అది స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయే విధంగా ప్రతి యాంగిల్ కూడా డిజైన్ చేశారు. అండ్ ఈ బ్రిడ్జ్ మొత్తం ఐరన్ అండ్ స్టీల్ వాడడం వల్ల రస్ట్ పట్టకుండా 120 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు అనే హామీ కూడా ఆమె ఇచ్చారు. దాంతో పాటు ఒక బాంబ్స్ ఏవైతే బోర్డర్స్ కాబట్టి ఇఫ్ ఇన్ కేసు పాకిస్తాన్ వాళ్ళు ఏదన్నా ఈ బ్రిడ్జ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ని ఫోకస్ చేసినప్పుడు మన ఇక్కడ ఈ లోకాలిటీలో ఉన్న ఆర్మీ ఫోర్స్ అది అటు సైడ్ వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల చాలా ఫాస్ట్ గా యువతలు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. టెర్రరిస్టులు కానీ ఎవరైనా టార్గెట్ చేసేది ఫస్ట్ వాళ్ళకు ఉండే రోడ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉంటే ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేసేది అదే. ఇఫ్ ఇన్ కేసు పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా బాంబు కానీ డ్రోన్ బాంబ్స్ కానీ తీసుకొచ్చి బ్రిడ్జ్ మీద పెట్టినా సరే
అది పేలినా సరే ఈ బ్రిడ్జ్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు, అలా డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా ఐరన్ అవ్వడం వల్ల ఎక్కువ టెంపరేచర్ అయినప్పుడు ఈ ఐరన్ అండ్ స్టీల్ అవ్వడం వల్ల ఇది సింక్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో అది కూడా ప్రతి ఆ కార్నర్లో కూడా బెడ్స్ని ఏర్పాటు చేశారు. అంటే ఒకవేళ సింక్ అయినప్పుడు, ఎక్స్పాండ్ అయినప్పుడు అక్కడ టైప్లో వచ్చేలాగా డిజైన్ చేశారు. సో అది కూడా బెస్ట్. ఒకవేళ అలాంటి ఏం లేకపోయి ఉంటే ఎక్స్పాండ్ అయ్యి స్ప్రెడ్ అయ్యి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటివి కూడా లేకుండా డిజైన్ చేశారు. అది ఒక మేజర్ థింగ్. ఇంకోటి ఎంత ఫాస్ట్ లో వచ్చిన ట్రైన్ ఆ బేస్ కి మోరబుల్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు మన లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని చూస్తున్నాం, అలాంటి టెక్నాలజీ కూడా ఈ బ్రిడ్జ్ మీద వాడారు. సో ఇంత అద్భుతంగా డిజైన్ చేసింది ఎవరు అనుకుంటే ఒక లేడీ. సో సివిల్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని చాలా మందికి తెలియక ఏమీ స్కిల్స్ అండ్ అప్గ్రేడ్ చేసుకోకుండా నార్మల్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు అమ్మాయిల అబ్బాయిల అని తేడా లేకుండా అమ్మాయి అయితే ఏముంది, టాలెంట్ ఉంది, చేయగలదు అని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నమ్మి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆమె కూడా నేను చేయగలను అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఒక మంచి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి చాటి చెప్పుకుంది, మేము చేసి చూపించాం. దట్టు ఆ అమ్మాయి కూడా మన తెలుగు అమ్మాయి ఇవ్వడం మనకి ఇంకా గర్వకారణం. ఈ వీడియో సివిల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి విమెన్స్ కి అంకితం. సివిల్ ఇండస్ట్రీలో కానీ జనరల్ టాపిక్ ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చినప్పుడు, కొత్త కన్స్ట్రక్షన్ గురించి కూడా తెలుసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి అప్డేట్ టాపిక్స్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన భవనం పాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ మాపై ఉంటుందని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.